అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. పొద్దున కీర్తి శారీస్ పట్టు కూర్చుని తింటే అని అనుకుంటున్నారా? అదేనండి, దసరా నవరాత్రి సందర్భంగా అచ్చపేట జంక్షన్ దగ్గర ఉన్న త్రిశక్తి సమేత శ్రీ ఐశ్వర్య వారాహి అమ్మవారి గుడిలో 27వ తారీఖుని లలితా అమ్మవారు అలంకరణ సందర్భంగా సహస్రనామాలతో పూజ చేస్తానని చెప్పారు కదండి. ఒక్కో నామానికి ఒక్కో చీర చొప్పున అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను 60 చీరలు కలెక్ట్ చేశానండి. ఇక్కడ ఒక మిరాకిల్ అయితే జరిగిందండి. నాకు కౌంటింగ్ వచ్చింది 58 చీరలు అండి. అయితే నేను ఇవాళ మార్నింగ్ శారీస్ ఇచ్చేద్దామని అనుకునేసరికి నాకు 57 చీరలు వచ్చి, ఒక ఆవిడ శోభ అనే ఆవిడ శారీ ఇస్తానని చెప్పి నాకు ఇవ్వలేదు. ఫోన్ చేసినా కూడా కట్ చేస్తుంది. కానీ బట్ ఎలాగా అని అనుకున్నాను. కరెక్ట్గా నేను ఒక 10 నిమిషాల్లో బయలుదేరిపోతాను అనగా కూడా ఒక ముగ్గురు ఫోన్ చేసి మేము శారీస్ ఇస్తామని చెప్పి ఒకరు ఫోన్పే చేశారు. ఇంకో 2 శారీస్ అయితే పంపడం అయితే జరిగిందండి. నిజంగా ఇది అమ్మవారి మహత్యమే. ఎలాగో అనుకున్నాను, అమ్మవారే తెప్పించుకున్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ద్వారా అమ్మ చేయించుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, మీ అందరి కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకినాడలో మీ కీర్తి. అందరికీ శ్రీ వారాహి దేవి నమః. మరి ఉందా? ప్రతి ఒక్కరునండి జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకాలు, చీర, ఒకళ్ళైతే ధూప్ స్టిక్స్ కూడా పంపించారు మా రజని మేడము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది పసుపు కుంక అందజేయనాలు దక్షిణ పంపడం కింద డబ్బులు కూడా ఇచ్చేదండి. నేను ఇవన్నీ కూడా మీకు గుడికి అందజేసాక నేను మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?